గత కొన్నాళ్లుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి శివారు కొమ్మూరు సావరం దగ్గర ఏటిగట్టుకు గండిపడే అవకాశం ఉండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఇసుక బస్తాలు వేసి ఏటిగట్టును కాపాడుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిపై గత 20 సంవత్సరాలుగా గోదావరి వరద నీరు వచ్చినప్పుడల్లా అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక పనులతో కాలక్షేపం చేస్తున్నారని అక్కడి ప్రజలు వాపోయారు. కుమ్మరి సావరం గ్రామస్తులు వాసంశెట్టి సుభాష్ సేవా సమితి సభ్యులు రాత్రి 10 మంది పగలు 10 మంది సభ్యులుగా ఏర్పడి ఏటిగట్టుకు కాపలాగా ఉంటున్నామని, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ గ్రామాన్ని కాపాడుకుంటున్నామని స్థానికులు తెలియజేశారు. కొద్ది రోజుల క్రిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామని, అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్కు వివరించామని ప్రజలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి ఎస్టిమేషన్ వేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, పనులు ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. దీనిపై గంగవరం ఎంఆర్ఓ బి రవీంద్రనాథ్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు అంచనాలు తయారు చేశామని, నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ యానంటూ రావులపాలెం ఇక్కడ రోడ్డు అనేది ఉంది. ఇక్కడ గత కుమ్మర సావరం దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడ రివిట్మెంట్ పాడైపోయి ఉంది. ఇది ఎప్పుడు కూడా గొట్టు, ఈ గొట్టుని ఎప్పుడు చూసినా కానీ ఇసుక మూటలతో వేయడం తప్పించి దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఎవరు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దీని మీద శాశ్వతంగా పరిష్కారం చేస్తాం, ఏడుగొట్టు దీని పరిశీలనలోకి ఉంచండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి దీని మీద ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను బేగా పూర్తి చేయాలని దీని మీద సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది సుభాష్ గారు. దీని మీద మంచి స్పీడ్గా కూడా ఇక్కడ వర్క్ అధికారులు కూడా పట్టించుకుని ఈ వర్క్ని ముందుకు సాగించాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఏంటంటే ఈ వరదలు పరిస్థితులు చేయకూడదు కాబట్టి టెంపరేచర్ చేసిన తర్వాత దీనికి ఎస్టిమేషన్ కూడా ఏమన్నారు, వీళ్ళు కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారండి. ఎస్టిమేషన్ దాదాపు ఒక 100 crores అంటున్నారు. ఈ తర్వాత గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా చేస్తారండి.